तमादित्यवर्णं तमसस्तु पारे रूपाणि विजित्य धीरो नामानि कृत्वा पिबतनयतास्मिन् सर्वं प्रतिष्ठितं तस्य मध्ये महानग्निर्विश्वार्चिर्विश्वतो मुखः श्रीनिवास प्रचोदयात् स्वाहा विद्महे वेङ्कटेशाय धीमहि श्रीनिवास प्रचोदयात् स्वाहा एवं नित्यं वेदयते गुहाशयं प्रभं पुराणगं सर्वभूतगं हिरण्मयम् ब्रह्मणोऽधिपतिः समावत्वस्मिन् ब्रह्मण्यस्मिन् क्षत्रे कर्मगन्ना कर्म यदत्यरे जो हम स्वाहा आपोहिष्ठामजो स्तोत्रयागुषं दीर्घायुत्मामहि प्रजामयज्ञसिंहमहामन्त्रहीनं क्रियाहीनं भक्ति समर्पयामि सर्वं श्री श्रीनिवासार्पणमस्तु ब्रह्मणे नमः सोम श्रीवेंकट निवासाय भरतखंडे शकाब्दे मेरो दक्षिण दिग्भागे सहस्राक्षसहसानोऽस्य विश्वभूतानि स्येहा अश्विनौ व्याप्तम् इष्टेशग्रह्य विष्णुर्विचक्रमे इन्द्रस्य युज्य सर्यत्परमम् पराण्यवनृतो मन्त्रद्यो शर्म पृथिवी शर्म विश्वमिदन्तो वदिष्ये तपो वदिष्ये ब्रह्म वदिष्ये सममृतागो अनु तच्चक्षुर्देवहितं पुरसाच्छुक्रमुच्चरत् श्रीतास्याम शरदः शतं ज्योतिषा वेद ब्रह्मा नित्यश्चन्द्रमा नक्षत्रात्माधिभूतम् अथा स्वाध्यायवचने च अग्नयश्च स्तोत्रम् च स्वाध्याय प्रवचने च अतिथयश्च स्वाध्याय प्रवचने च मातृदेवो भव देवो भव स्मच्छ्रेयागोऽसो ब्राह्मणेयं संविदानेयुक्ता आयुक्ता हि भूतानां ज्येष्ठम् तस्मात् सर्वौषधमुच्यते
शीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपाद स भूमिम् विश्वतो वृत्वा पादोऽस्य विश्वभूतानि त्रिपादस्परिधयः त्रिसप्तसमिधः कृताः देवाय यज्ञम् तन्वान्द्रमापनसो जातः चक्षुः सूर्यानि कृत्वाभिवदन यदास्ति नान्यः पन्था अयनाय विद्यते यज्ञेन यज्ञवर्णम् तमसः परस्तात् तमेवं विद्वानमृत इह भवति अरमिच्छन्ति वेधदः यो देवेभ्य आदपति योऽनं परायणम् भुवन् अनन्तरायाय सर्वस्तोमोदिरात्रोत्तममहर्भवति सर्वस्याप्यै सर्वस्य नित्यै सर्वदेवतेन ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి ఏటా ఉత్సవమూర్తులకి సమర్పించబడిన స్వర్ణ కవచాలను తీసివేసి ఆ కవచాలను రిపేర్ గావించి ఈ జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠాభిషేకం అనే మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించబడతాయి. జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రంతో పరిపూర్ణమయ్యే విధంగా 3 రోజుల పాటు విశేషంగా హోమాలు, స్వామివారికి స్నపన తిరుమంజనాలు వైభవంగా నిర్వహించబడతాయి. ఈ కార్యక్రమాలు ఈ నెల 19వ తేదీ, 20వ తేదీ, 21వ తేదీ 3 రోజుల పాటు వైభవంగా నిర్వహించబడతాయి. మొదటి రోజు జ్యేష్ఠాభిషేక మహోత్సవంలో భాగంగా ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు నిజ స్వరూపంతో ఉత్సవాలను దర్శించుకోవచ్చు. వారు కళ్యాణ మండపానికి వేంచేస్తారు. అక్కడ విశేషమైన హోమాలు, మహాశాంతి హోమాలు పూర్తి అయిన తర్వాత ఈ స్వామివారి యొక్క నిజ స్వరూపానికి గోక్షీరము, గోదది, మధు, నారికేళోదకము, చందనోదకము మొదలైన పవిత్రమైన ద్రవ్యాలతోటి స్మరణ తిరుమంజనం నిర్వహించబడుతుంది. ఆ రోజు సాయంత్రం ఉత్సవమూర్తులకి వజ్రకవచాలు సమర్పించి 4 తిరువీధుల ఉత్సవం జరుగుతుంది. రెండవ రోజు జ్యేష్ఠాభిషేక మహోత్సవంలో భాగంగా యథావిధిగా ఉదయం స్వామివారికి విశేషంగా శాంతి హోమాలు, అష్టోత్తర శతకలశ స్నపన తిరుమంజనం, సాయంకాలం వజ్రకవచాల సమర్పణతో తిరువీధుల ఉత్సవంతో ఆ రోజు కార్యక్రమాలు పూర్తవుతాయి. మూడో రోజు జ్యేష్ఠాభిషేక మహోత్సవంలో భాగంగా యథావిధిగా స్వామివారికి విశేషమైన శాంతి హోమాలు, అష్టోత్తర శతకలశ స్నపన తిరుమంజనము, స్వామివారికి కవచాలు తీసి ఉంటాయి. ఆ కవచాలన్నింటికీ విశేషంగా జప్యాలు, విశేషమైన వాస్తు మొదలైన సేనాదివాస కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఆ కవచాలను స్వామివారికి తిరిగి సమర్పించబడుతుంది. ఆ రోజు సాయంత్రం స్వర్ణ కవచాలతో స్వామివారి 4 తిరువీధుల ఉత్సవం జరుపుకొని భక్తులను అనుగ్రహిస్తారు. తిరిగి వచ్చే సంవత్సరం జ్యేష్ఠాభిషేకం ముందు వరకు ఈ స్వర్ణ కవచాల్లోనే మలయప్ప స్వామివారిని మనం దర్శించుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ.